పంచగిరీషుని కృపకు పంచసూత్రాలు ఫస్ట్ పార్ట్. శబరిమల శ్రీ అయ్యప్ప స్వామి భక్తుల అధిక తాకిడికి పలు పరిష్కార మార్గాలు సూచిస్తున్న భక్తులు. ఈ సూచనలు లేదా ఇంకా మెరుగైన సూచనలు ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు పట్టించుకుంటుందా? యాక్చువల్గా ఈ ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు అంటే కేరళలోని అయ్యప్ప స్వామి ఆలయం బోర్డు అనమాట. ఇది ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు. దానికి 90% ఆదాయం మన తెలుగు వాళ్ళ నుంచే వస్తుంది. 90% కాదు, 95% ఆదాయం మన తెలుగు వాళ్ళ నుంచే వస్తుంది. కానీ ఇప్పటికీ కూడా విపరీతమైన భక్తులు వస్తారు, కనీస సౌకర్యాలు ఉండవు, మంచినీళ్ళు తాగడానికి కూడా అక్కడ ఉండని పరిస్థితి, నిద్రపోవటానికి, అందులోని స్వాములు ఎంతో పవిత్రంగా ఉండాలి కదా, వాళ్ళు కనీసం స్నానం చేస్తానికి కూడా అక్కడ వీలున్న పరిస్థితులు ఉంటాయన్నమాట. వీటి గురించి కొన్ని సూచనలు రాశారు, ఒకసారి చూద్దాం మనం. హరిహరుల ప్రియమైన కార్తీక మార్గశిర మాసంలో ఆ హరిహర సుతుడైన శ్రీ అయ్యప్ప స్వామి మాలధారణ పండుగ మనందరికీ తెలిసింది. శబరిమలలో స్వామివారి భక్తుల రద్దీ అధికంగా ఉండటం సర్వసాధారణం. ఆ రద్దీని అదుపు చేయలేకపోవడానికి ప్రధాన కారణం కొండపైన తక్కువ స్థలం ఉండటమని అధికార వర్గాలు చెబుతున్నప్పటికీ దాని వెనుకాల అశ్రద్ధ అనేది స్పష్టంగా కనిపిస్తుండటంలో ఎలాంటి సందేహం లేదు. కొండపైన ఉన్న స్థలాన్ని పెంచే అవకాశం ఎలాగూ లేదు, కానీ భక్తుల రద్దీ అదుపు చేయడానికి మార్గాలు ఉన్నాయి కదా, మరి ఆచరణ ఏది? ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు కానీ కేరళ ప్రభుత్వం కానీ తీసుకున్న జాగ్రత్తలు భక్తులకు వివరించారా? పోని భక్తులు కాకపోయినా కనీసం విలేకరుల సమావేశంలో తాము తీసుకున్న చర్యల పురోగతి చాటారా? లేదు. ఎందుకంటే అలాంటి నిష్పక్షపాత ప్రయత్నాలు అక్కడ ఏం జరగట్లేదు. అసలు వాళ్ళకి చిన్న చూపు తెలుసా వాళ్ళకి భక్తులంటే? ఇదిలా ఉండగా అధిక రద్దీకి 5 అద్భుత పరిష్కార మార్గాలు చూపిన అక్కడ తరచు వెళ్ళే భక్తులు. అవి ఏంటంటే ఒకసారి చూద్దాం ఒక్కోటి. ఫస్ట్ అరవన్నం పాయసం కౌంటర్లు. కొండపైన దాదాపు 70,000 భక్తులు ఒకరిలో దర్శనం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ మండలకాల రోజుల్లో ఈ సంఖ్య 120,000 కూడా దాటుతుంటుంది. అయినప్పటికీ ఒక మోస్తరు శాతం రద్దీని కూడా ఈ కింద ఉపాయం ద్వారా మనం తగ్గించుకోవచ్చు. ప్రస్తుతం మనం అరవన్న పాయసం కౌంటర్లో కొండపై మాత్రమే చూడగలుగుతాం. టికెట్ కౌంటర్ దగ్గర గంటలు నిలబడిన తర్వాత ఆ టికెట్ను తీసుకొని ప్రసాదం ఇచ్చే కౌంటర్ దగ్గర మరలా గంటలు నిలబడాల్సిన పరిస్థితి వస్తుంది. తద్వారా ఇక్కడ రద్దీ పెరగడమే కాకుండా భక్తులు అసహనానికి గురవుతున్నారు. దీన్ని అధిగమించాలంటే ప్రసాదం కౌంటర్లు మరియు వితరణ సెంటర్లను పెంచాలి. అది కూడా కొండ కింద ప్రాంతంలోని పంపానది, నీలకాలి పరిసర ప్రాంతాల్లో పలు సెంటర్లు ఏర్పాటు చేయాలి. ఇంకోటి చెంగన్నూరు ప్రాంతంలో కూడా తెరవటం ఒక అద్భుతమైన ఆలోచన. ఎందుకంటే ఎరుమేలి కాకుండా ఏకంగా చెంగన్నూరు రైల్వే స్టేషన్లో దిగే భక్తులు అత్యధిక సంఖ్యలో ఉంటారు. శబరిమల నుంచి తిరుగు ప్రయాణం చేసే వారిలో కూడా అత్యధిక సంఖ్యలో చెంగన్నూరు రైల్వే స్టేషన్ గుండా వెళ్తారు. ఇక్కడ ప్రసాదం టికెట్లు మరియు వితరణ కౌంటర్లు తెరవడం ద్వారా భక్తులు స్వామివారిని దర్శనం చేసుకున్న తర్వాత తిరుగు ప్రయాణంలో వాటిని కొనుక్కునే సదుపాయం ఉంటుంది. దీనివల్ల భక్తులకు ఎంతో ఊరట కలుగుతుంది. ఎందుకంటే ఒక్కో భక్తుడు కనీసం 10 అరవన్న పాయస డబ్బాలు కొంటూ ఉంటారు. ఎందుకంటే ఇవి అక్కడే కొంటాయండి, అక్కడి నుంచి మళ్ళీ మోసుకెళ్ళటం ఇబ్బంది అవుతుంది. కాబట్టి వాటిని రైల్వే స్టేషన్ దగ్గర పెడితే కూడా చాలా ప్లస్ అవుతుంది భక్తులకి. దాదాపు ఇది 5 కేజీల బరువు ఉంటుంది. ఈ బరువు అంతా ప్రస్తుతం కొండపై నుంచి కింద వరకు మోయాల్సిన పరిస్థితి. అప్పటికే ఇరుముడిని తలపై పెట్టుకొని పంబానది నుంచి కొండెక్కి స్వామివారిని దర్శనం చేసుకొని తదుపరి పూజాది కార్యక్రమాలు నిర్వహించి భక్తులు అలసిపోయి ఉంటారు. ఈ కొండ దిగేటప్పుడు ఈ ప్రసాదం డబ్బాల బరువు మోయటం వాళ్లకు కాస్త శ్రమతో కూడుకున్న పని. అలాంటిది కొండ కింద పంబానది, నీలక్కల్, చెంగనూరు ప్రాంతాలు ఈ సెంటర్లు తెరిస్తే కొండపైన దాదాపు చెప్పుకోదగ్గ రద్దీ తగ్గించవచ్చు. ఇక మరో ఇంపార్టెంట్ ఏంటంటే లగేజ్ కౌంటర్ అండి. లక్షల సంఖ్యలో శబరిమల వెళ్ళే భక్తులకు కేవలం 100 మందికి సరిపడా మాత్రమే లగేజ్ కౌంటర్లు ఉంటాయి. ఆ లగేజ్ కౌంటర్కి దారి కూడా సన్నంగా ఉంటుంది, ఇరుకులాగా. లోనికి వెళ్ళిన తర్వాత ఒక నిర్దిష్టమైన ఏర్పాట్లు మనకు కనిపించవు. ఏదో పాత బస్టాండ్లో ఒక మూలకున్న లగేజ్ కౌంటర్లో మనకు కనిపిస్తుంది. పైగా పంబానది వద్ద ఉన్న ఈ లగేజ్ కౌంటర్లు ఉండడం వల్ల రద్దీ మరింత అధికంగా ఉంటుంది. కావున అలాంటి పేలవమైన లగేజ్ సెంటర్లు కాకుండా తమ వస్తువులు భద్రంగా ఉంటాయని భరోసా కనిపించే లగేజ్ సెంటర్లను అదే పంబానది పరిసర ప్రాంతాలు తెరవడం అత్యంత అవశ్యం. తద్వారా భక్తులందరూ ఒకచోట గుమ్మిగూడకుండా కూడా ఉండడం జరుగుతుంది. తద్వారా అంటే ఇవన్నీ చేస్తే ఏదో మారిపోద్దని కాదు, విపరీతంగా ఉండే భక్తుల రద్దీని కొంత మనం మేనేజ్ చేసే ప్రయత్నం చేయొచ్చు. ఇప్పుడు తిరుపతిలో కూడా స్థలం అదే, జనం పెరుగుతూ ఉంటారు, కానీ అక్కడ బోర్డు వాళ్ళు ఏం చేస్తారంటే దానికి తగ్గ చర్యలు తీసుకుంటారు. ఇక్కడ మాత్రం ఈ ట్రావెన్కోర్ బోర్డు వాళ్ళు అసలు ఏ విధమైన చర్యలు తీసుకోవట్లేదు అనేది ప్రతి అయ్యప్ప భక్తుడి భావన. వీటి ద్వారా కొంతైనా సరే రద్దీని తగ్గించే ప్రయత్నం చేయొచ్చు అనేది మా ఆలోచన. మిగతా అంశాలు కూడా తదుపరి నెక్స్ట్ దాంట్లో ప్రచురిస్తాం.